అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే నెలకొల్పుతూ ముందుకెళ్తున్న సందర్భంలో చాలా బస్తీలలో మన రెహమత్నగర్ డివిజన్ కావచ్చు, ఇతర డివిజన్ క్రమాలు హేమంత్ గారు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఒక బాధ్యత కలిగిన అధికారిగా, జోనల్ కమిషనర్ గా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి పనులు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మీరు కోరుకుంటున్నటువంటి పనులు వెనువెంటనే వివేక్ గారు చెప్పగానే వాటిని ఎస్టిమేట్ చేయటం, శాంక్షన్ చేయటం, పనులు ప్రారంభించటం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క కోరిక, ఈ ఆలోచన ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం భవిష్యత్తులో కూడా అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలి అని అంటే మీరు ఏ పార్టీని గెలిపించుకోవాలో మీకు అర్థం కావాలి. అందుకని ఈనాడు అకాలంగా వచ్చినటువంటి ఎన్నిక, అకాల మరణం వల్ల వచ్చినటువంటి ఎన్నిక రేపు ఈ నగరాన్నే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు తగ్గట్టుగా ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆనాడు నిజాం నిర్మించినటువంటి ఉస్మాన్ సాగర్కి, గండిపేటకి మంచినీళ్ళ కోసం, గోదావరి జలాలు తీసుకురావడం కోసం నిన్ననే శంకుస్థాపన చేశారు. 181 పనులు మన ఈ డివిజన్లో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇప్పుడే తుమ్మల గారు ఆదేశాలు ఇచ్చారు. మేము ఎవరు మంత్రులం ఉన్నా లేకున్నా టెండర్ అయిన తర్వాత అన్ని పనులు కూడా స్టార్ట్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలము శాంక్షన్ లెటర్లు చూపించి ఓట్లు వేయించుకుందామని చెప్పి వాళ్ళు పనిచేసేవారు. కానీ ఇప్పుడే అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటుంది. మీకు ఏదైతే ఈ నాలి సమస్య అయినా కానీ, రోడ్ సమస్య అయినా కానీ, ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా పూర్తి కావాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతుందని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి భరోసా ఇప్పిస్తాం. ఖాళీ సీసీ రోడ్స్ నాలులే కాదు, ఇక్కడ చాలామంది హై టెన్షన్ వైర్స్ గురించి కూడా చెప్పినారు. అయితే నేను మన నవీన్ మెటల్ ఎనర్జీ సెక్రటరీ గారు, మన సౌత్ సిఎండి ముషరఫ్ గారు, వాళ్ళిద్దరిని పిలిచి చర్చించడం జరిగింది. వారు ఒక ప్రత్యేకంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ని ఇక్కడ డెప్యూట్ చేసినారు. ఇలా వాడ తిరిగి ఇక్కడ హై టెన్షన్ లైన్ కింద నుంచి పోతున్నాయో, ప్రజలకు ఇబ్బంది ఉందో ఇవన్నీ కూడా సరిగా సరఫరా చేయాలని చెప్పి వారు ఆల్రెడీ ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్ని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా మనకు ఈ ఎలక్ట్రిక్ ప్రాబ్లం కూడా పూర్తిగా అవుతుంది. ఈ సమావేశ అధ్యక్షులు, ఈ కార్పొరేటరు సిఎన్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు ఈనాడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి మమ్మల్ని కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన వివేక్ గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా నవీన్ గారికి, భవానీ శంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి, ప్రియమైన రామరెడ్డి గారు చైర్మన్ గారికి, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, పెద్దలందరికీ, రహమత్ నగర్ వాసులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ ఒక్క రోజునే నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ లో ఈ రోజు దాదాపుగా 2,30,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు మరియు గౌరవ చైర్మన్ల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి ఈ నియోజకవర్గంలో రెహమత్ నగర్ డివిజన్ చాలా పనులు పెండింగ్ లో ఉన్న సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మనం చూసాం గతంలో చాలా వర్క్ పెండింగ్ లో బస్తీలలోకి వెళ్తే సివరేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదే విధంగా రోడ్ల ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా అనేక ప్రాబ్లమ్స్ సతమవుతున్న సందర్భంలో ఈ రోజు చాలా వరకు పెండింగ్ వర్క్స్ అన్నింటిని కూడా
శాంక్షన్ చేసుకుని ఇనాగ్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అతి త్వరలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకొని అదే విధంగా కావాల్సినటువంటి ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మౌలికమైనటువంటి వసతుల కల్పనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుండడానికి ఇదే నిదర్శనం. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదే విధంగా 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలు పరుస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా రానున్న ఎలక్షన్ లో, ఈ బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం.